డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. హిందీ పైన సౌత్ ఇండియాలో ఒక పెద్ద ఉద్యమమే నడుస్తుంది. ఉద్యమం ఏంటంటే హిందీని తీసుకొచ్చి మా పైన బలవంతంగా రుద్దొద్దు అనేది ఈ ఉద్యమానికి మూలమైన పునాది. అటువంటి ఉద్యమం నడుస్తున్న ఈ సౌత్ ఇండియాలో ఇవాళ కొత్త వివాదం తలెత్తింది. అదే సౌత్లో హిందీ వార్. ఏంటంటే ఈమె ఎవరైతే మీకు మనకు ఫోటోలో కనిపిస్తున్నారు, ఈమె సూర్యానగర, బెంగళూరులోని సూర్యానగర్లో ఉన్న SBI బ్రాంచ్లో మేనేజర్గా పనిచేస్తుంది. ఆమె ఇవాళ మొత్తం సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకు పెద్ద పంచాయతీ పెట్టింది. మామూలు పంచాయతీ కాదు, ఏకంగా ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు తిరిగి మళ్ళా కేంద్రం పైన రాజకీయ విమర్శలు లేకపోతే దాడులు చేసేంత పెద్ద పంచాయతీ. ఏంటంటే ఆమె SBI మేనేజరే. ఏంటా పంచాయతీ అంటే, నేను నా బ్రాంచ్లో హిందీ తప్ప ఏ భాష మాట్లాడను. కన్నడలో వచ్చి ఎవరైనా కస్టమర్ అంటే నేను కన్నడలో మాట్లాడిన, హిందీలోనే మాట్లాడాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక బ్యాంక్ మేనేజరు కర్ణాటకలో పనిచేసుకుంటా, కర్ణాటకలో ఉన్న బెంగళూరులో సూర్యనగర్లో బ్రాంచ్లో పనిచేసుకుంటా నేను హిందీలోనే మాట్లాడతాను, నా బ్రాంచ్కి వచ్చేవాడు హిందీ మాత్రమే మాట్లాడాలి అంటే ఎట్లా నడుస్తుంది చెప్పండి? సాధారణంగా ఇప్పటికే హిందీ మీద పెద్ద 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 గొడవ జరుగుతుంది. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చాలా స్పష్టంగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేశాడు. మేము ద్విభాషా విధానాన్ని మాత్రమే పాటిస్తాం, 2 భాషల్ని మాత్రమే గౌరవిస్తాం. ఒకటి మొదటి లాంగ్వేజ్ తమిళ్ అయితే వాళ్ళ మాతృభాష, రెండో లాంగ్వేజ్ ఇంగ్లీష్, మూడో లాంగ్వేజ్ థర్డ్ లాంగ్వేజ్ని మేము అంగీకరించాం హిందీని, మా పైన బలవంతంగా హిందీని రుద్దొద్దు అని చెప్పేసి స్టాలిన్ మాట్లాడారు. అట్లాగే కేరళ ప్రభుత్వం కూడా అదే మాట్లాడుతుంది. కర్ణాటకలో కూడా సొంత భాష అభిమానం చాలా ఎక్కువగా ఉంది. సొంత భాష పైన కర్ణాటకలో కూడా ఉద్యమం జరుగుతుంది. అక్కడ మిగతా ఆఖరికి మీడియాలో కూడా వేరే భాషలో అక్కడ మాట్లాడితే భరించలేని స్థితిలో ఉంది. కర్ణాటకలో కూడా ఇతర భాషల పైన కంటే సొంత భాషని కాపాడుకోవాలన్న భావన, ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లోకి వస్తే మనం ఇంగ్లీష్ మాట్లాడతాం, హిందీ మాట్లాడతాం. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లొల్లి మనకు తెలిసిందే. తెలంగాణలో కూడా తెలుగు, హిందీ, ఏ భాషనో ఇక మనం తెలంగాణలో తెలంగాణ భాష మాట్లాడతారు, ఆంధ్ర భాష మాట్లాడతారు, లేకపోతే కన్నడ మాట్లాడతారు, గుజరాతీ మాట్లాడతారు. తెలంగాణ ఇస్ డిఫరెంట్. మొత్తానికైతే ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. మన భాషల్ని, మాతృభాషల్ని కాపాడుకోవాల్సిన అవసరం అయితే మనకుంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఇవి పురాతనమైన భాషలు. ఈ 4 రాష్ట్రాల్లో, ఈ 5 రాష్ట్రాల్లో ఉండే భాషలు పురాతనమైన భాషలు. ఈ భాషలకి చారిత్రక నేపథ్యం ఉంది. ఈ భాషలకి ఒక అనుబంధం ఉంది ఇక్కడ ప్రజలకి, ప్రాంతానికి, భాషకి. కానీ హిందీని కేంద్రం ఇక్కడ వచ్చి రుద్దుతుందనే భావన కూడా ఎప్పుడైతే థర్డ్ లాంగ్వేజ్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ NEP ఉంది కదా, ఈ పాలసీలో భాగంగా మనని కూడా హిందీ నేర్చుకోవాలి కంపల్సరీ అని కేంద్రం ఎప్పుడైతే విధానం తీసుకుంది, దానిపైన వ్యతిరేకత సౌత్ నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ తరుణంలో ఈ బ్యాంక్ మేనేజర్ చేసిన రచ్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆమె వీడియో వైరల్ అవుతుంది. ఒకసారి ఆమె ఆ వీడియోలో ఉన్న గొడవ ఏంటో ఒకసారి మీరు చూడండి. ఇది కర్ణాటక మేడం, ಇಂಡಿಯಾ ಅದು ಈ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ಮೈನ್ ಫಸ್ಟ್, ಕನ್ನಡ ಫಸ್ಟ್ ಮೇಡಮ್. ಮಾತಾಡೋದೇ ಇಲ್ವಾ? ಯಾಕೆ ಮಾತಾಡೋದಿಲ್ಲ? ಯಾಕೆ ಹಿಂದಿ ಮಾತಾಡ್ಬೇಕು? ಕನ್ನಡ ಮಾತಾಡ್ಬೇಕಲ್ಲ ಮೇಡಮ್. ಕನ್ನಡ ಮೇಡಮ್. ಮೇಡಮ್ ಇದು ಕರ್ನಾಟಕ, ಇದು ಕರ್ನಾಟಕ ಮೇಡಮ್. ಚೇರ್ಮನ್ ಮಾತಾಡಂಗಿಲ್ಲ, ಇದು RBI ರೂಲ್ ಇದೆ. ಆ ಸ್ಟೇಟ್ಗಳಲ್ಲಿ ಆ ಭಾಷೆ ಮಾತಾಡಬೇಕು. ನೀವು ಮ್ಯಾನೇಜರ್ ಆದ್ರೆ ಯಾಕೆ ಮಾತಾಡಬಾರ್ದ ಸರ್? ದಯವಿಟ್ಟು ಮಾತಾಡ್ಬೇಡಿ ಮೇಡಮ್. ಒಂದು ನಿಮಿಷ, ಕನ್ನಡನೇ ಬರಲ್ಲ? ಇರಿ ಸರ್, ಮಾತಾಡಿ ಮೇಡಮ್. ನೀವು ಮಾತಾಡಲ್ಲ ಮೇಡಮ್. ಸೂಪರ್. ನೀವು ಬ್ಯಾಂಕ್ಗೆ ನೋಡಿ ವೀಕ್ಷಕರೇ, ಇದು SBI ಬ್ಯಾಂಕು ಚಂದಾಪುರದಲ್ಲಿರುವ SBI ಸೂರ್ಯ ಸಿಟಿ ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ಅಲ್ಲಿ. ದಯವಿಟ್ಟು ನೀವು ಇದನ್ನ ಎಲ್ಲರೂ ಎಚ್ಚೆತ್ಕೊಳ್ಳೋಣ. ಕನ್ನಡ ವ್ಯಕ್ತಿಗಳು, ಕನ್ನಡ ನಾವು ಏನಿದ್ರು ಕನ್ನಡಿಗರು ನಾವು ಒಂದಾಗಲೇಬೇಕು. SBI ಬ್ಯಾಂಕ್ಗೆ ನಾವು బుద్ధి కలిసాన ఆయితు నోడన. ఎప్పుడైతే బ్యాంక్ మేనేజర్ ఈమె సూర్యనగర బ్రాంచ్లో ఉన్న ఈ బ్యాంక్ మేనేజర్ ఎప్పుడైతే గొడవ చేసిందో, ఆ గొడవ ఆల్రెడీ స్ప్రెడ్ అయింది. మీకు చెప్పాను ఎంత ముందుకు. దీనిపైన ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే స్పందించారు. ఒక బ్యాంక్ మేనేజర్ కర్ణాటకలో వ్యాపారం చేస్తూ కర్ణాటక ప్రజలతో కన్నడలో మాట్లాడను, నేను హిందీలోనే మాట్లాడాలి, హిందీ మాత్రమే మాట్లాడతా, లేదంటే ఇంగ్లీష్లో మాట్లాడతా అని చెప్పడం నిజంగా ఈ ప్రాంతపు భాషని, కన్నడ లాంగ్వేజ్ని అవమానించినట్టు అవుతుందని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, ఎప్పుడైతే కన్నడ ప్రజల్ని, కన్నడ భాషని వ్యతిరేకించిందో ఆ బ్యాంక్ మేనేజర్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆయన కోరారు. కేంద్రాన్ని కూడా ఉటంకిస్తూ కేంద్ర హోంశాఖని చాలా స్పష్టంగా ఒక విషయాన్ని కోరారు. ఎవరైతే ఫైనాన్షియల్ ఆర్థిక శాఖని చాలా స్పష్టంగా ఒక విషయాన్ని కోరారు. ఎవరైతే ఈ భాషను వ్యతిరేకిస్తున్నారో, లేకపోతే సౌత్ ఇండియాలో
లేకపోతే కర్ణాటకలో ఈ బ్యాంకింగ్ విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరికీ చాలా స్పష్టంగా చెప్పండి లోకల్ భాషలో మాట్లాడాలి అని చెప్పేసి. అంతేకాదు లావాదేవీలను కూడా లోకల్ భాషలో మాత్రమే కొనసాగించాలని చెప్పి ఆయన చాలా తీవ్రంగా స్పందించారు. నిన్న స్టాలిన్ అయిపోయింది, ఇవాళ సిద్ధరామయ్య అయిపోయింది, ఆల్రెడీ విజయన్ ఆల్రెడీ చెప్పేశారు. మన తెలుగు వాళ్ళు కూడా తెలుగు భాష మీద ప్రేమ మనకు చెప్పాల్సిన అవసరమే లేదు. సో హిందీ మనకు అవసరమా కాదా అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. నిజానికి మన జాతీయ భాష హిందీ అంటాం, జాతీయ భాష నేర్చుకోవాల్సిన బాధ్యత మనకు ఉందనుకోండి. కానీ హిందీ రాకపోవడం వల్ల కూడా మనకు పెద్ద ప్రమాదం ఉంది. గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ అన్నీ కేవలం 2 భాషల్లో మాత్రమే జరిగేటివి. ఒకటి హిందీ లేదంటే ఇంగ్లీష్ పేపర్. ఈ 2 భాషల్లో రావడం వల్ల సౌత్ ఇండియాలో చాలా ఒడిశా కావచ్చు, లేకపోతే తెలుగు కావచ్చు, లేకపోతే కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకి ఈ హిందీ ఇంగ్లీష్ పైన పట్టు లేకపోవడం వల్ల భాష వాళ్ళ పట్ల పైనే సబ్జెక్ట్ బోర్డంత ఉంటుంది. భాష పైన పట్టు లేక ఈ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎగ్జామ్స్కి అటెండ్ కాలేక, ఆ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ ఫలితాలు కొట్టలేక ఆ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు లేరు, రాసినా సెలెక్ట్ అయ్యేవాళ్ళు కాదు. దీనిపైన శైలేష్ రెడ్డి అని చెప్పేసి తెలంగాణకు సంబంధించిన ఒక సీనియర్ జర్నలిస్ట్, శైలేష్ రెడ్డి, రాంపుర శైలేష్ రెడ్డి అని ఒక సీనియర్ జర్నలిస్ట్ దీనిపైన ఒక ఉద్యమం చేశాడు. ఈ ఉద్యమం ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ను కూడా స్థానిక భాషల్లో నిర్వహించాలని. ఆయన దాదాపు సుదీర్ఘంగా చేసిన ఆ పోరాటంతో కేంద్రం దిగొచ్చింది, స్పందించింది. ఇప్పుడు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ను కూడా తెలుగు భాషల్లో అంటే సౌత్ ఇండియా లాంగ్వేజ్లో పేపర్ ఇస్తున్నారు, ఎగ్జామ్ పేపర్ని. హిందీ రావడం అవసరమే కాదని చెప్పలేం, కానీ హిందీయే రావాలి అని చెప్పడం మాత్రం నిజంగా దుర్మార్గం అనేది సౌత్ ప్రజల అభిప్రాయం. హిందీ నేర్చుకోవడం అవసరమే, కానీ నేను హిందీలోనే మాట్లాడుతున్న ఈ బ్యాంక్ మేనేజర్ లాంటి బిహేవియర్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే మన భాషల్ని, మన సంస్కృతిని, ఎందుకంటే మనం నార్త్తో పోలిస్తే చాలా భిన్నమైన భాష. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉన్న భాష. ఈ భిన్నత్వాన్ని గౌరవించాల్సిన అవసరం కూడా ప్రతి ఒక్కరికి ఉంది. మన ఫుడ్ వేరు, మన తిండి వేరు, మన కట్టుబొట్లు వేరు, మన అలవాట్లు వేరు, నార్త్ వాళ్ళ అలవాట్లు వేరు, అక్కడెక్కడో అస్సాం, ఇటు కోల్కతా, అస్సాం, సిక్కిం రాష్ట్రాల్లో ఉన్న నార్త్ ఈస్ట్ వాళ్ళ అలవాట్లు వేరు. భిన్నమైన వాతావరణం, భిన్నమైన భాషలు కలిగిన దేశం భారతదేశం. కాబట్టి ప్రతి భాషకి విలువ ఇవ్వాలి. హిందీని బలవంతంగా రుద్దడం మాత్రం నిజంగానే సౌత్ ఇండియన్స్ వ్యతిరేకిస్తారు, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. ఆల్రెడీ స్టాలిన్ చట్టం తెచ్చాడు. ఇవాళ సిద్ధరామయ్య కూడా చాలా స్పష్టంగా మాట్లాడాడు. రేపొద్దున తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలా మాట్లాడే అవకాశాలు, అవసరాలు రావచ్చు. మరి మీరేమంటారు? హిందీ బలవంతంగా నేర్చుకోవాలా, లేకపోతే హిందీని భాషగా నేర్చుకోవాలా? చాలా స్పష్టంగా చెప్తున్నాను, హిందీని బలవంతంగా నేర్చుకోవాలా, భాషగా నేర్చుకోవాలా? ఇటువంటి బ్యాంక్ మేనేజర్ల బిహేవియర్ని మీరేమంటారు? నేను హిందీలోనే పనిచేస్తాను, హిందీలోనే మాట్లాడతానే వాళ్ళ బిహేవియర్ని మీరేమంటారు? ఈ వీడియో కింద కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కన్నడ మాట్లాడోదే ఇలా. ఓహో, సూపర్ మేడం, సూపర్.